ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నమ్ముతా ఉన్నాను. ఈరోజు డైలీ ప్రాఫిటిక్ బోర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ డైలీ ప్రాఫిటిక్ బోర్డ్ ద్వారా దేవుడు ఎంతో మందితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ డైలీ ప్రాఫిటిక్ బోర్డ్ ద్వారా దేవుడు ఎంతో మందిని ఆదరిస్తూ ఉన్నాడు ఆయన మాటల ద్వారా. మీకున్న ఏదైతే ప్రేయర్ రిక్వెస్ట్లు కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మమ్మల్ని రీచ్ అవ్వండి. మా మా మొబైల్ నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు తెలియజేయండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. అయితే దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. వారి తలల మీద నిత్యానందముండును, వారి ఆనంద సంతోషములు గలవారే వచ్చేదారు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ దుఃఖం ఎగిరిపోబోతుంది. నీ నిట్టూర్పు, నువ్వు దేని గురించి అయితే దుఃఖిస్తున్నావో, నువ్వు దేని గురించి అయితే ఏడుస్తూ ఉన్నావో, నీకన్నిటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. అవన్నీ ఎగిరిపోబోతున్నాయి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు చేసిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు చేసిన ఒక మంచి అద్భుతం, కొండ ప్రసంగం తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటంటే ఒక కుష్ఠరోగిని స్వస్థపరచడం. అయితే ఆ రోజుల్లో కుష్ఠరోగుల గురించి మనం ఆలోచించుకుంటే కుష్ఠరోగులు జన సమూహంలో ఎక్కడైతే ప్రజలు ఉంటారో అక్కడ నివసించడానికి వీల్లేదు. వాళ్ళు ఊరి అవతల జీవించాలి, అలాగే వాళ్ళ ఫ్యామిలీస్తో జీవించడానికి వీల్లేదు. కానీ జన సమూహంలో యేసుప్రభు ఉన్నప్పుడు ఆ కుష్ఠరోగి వచ్చి యేసుప్రభు కాళ్ళ ముందు పడినప్పుడు యేసుప్రభు అతన్ని స్వస్థపరిచిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. అయితే ఆ కుష్ఠరోగి పరిస్థితి మనం చూసుకుంటే ఆయనకున్న కుష్ఠరోగాన్ని బట్టి ఆయన జన సమూహానికి, లోకానికి, జనాల మధ్యలోకి రాకుండా ఆయనకున్న రోగాన్ని బట్టి ఆయన దూరంగా ఉంటా ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది వాళ్ళకున్న సమస్యలను బట్టి వాళ్ళు మనుషులతో కలవరు. వాళ్ళకున్న పరిస్థితులను బట్టి మనుషుల్లో కలవలేని వ్యక్తులుగా చాలామంది ఈరోజు ఆ కుష్ఠరోగిలాగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నువ్వు కూడా ఏ పరిస్థితుల్లో నువ్వు మనుషుల్లో కలవలేని వ్యక్తిగా ఉంటా ఉన్నావేమో. నాకు జాబ్ రావట్లేదు కాబట్టి మనుషులతో నేను కలవలేను, మనుషుల మధ్యలోకి వెళ్తే నాకు అవమానం జరుగుతుంది అని నువ్వు మనుషులకు దూరంగా ఉంటున్నావు. లేదా నీ అప్పులను బట్టి మనుషుల మధ్యలోకి వెళ్తే నాకు అవమానం కలుగుతుందని నువ్వు దూరంగా ఉంటున్నావు. చాలామంది పెళ్ళిళ్ళకు కూడా వెళ్ళరు, వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి నన్ను అవమానపరుస్తారు అని చాలా మ్యారేజెస్ వెళ్ళరు. ఏమన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే కూడా వాటికి చాలా దూరంగా ఉంటారు. ఈ కుష్ఠరోగ పరిస్థితి కూడా అదే. అతనుకున్న రోగాన్ని బట్టి అతను మనుషులకి దూరంగా ఉన్నాడంట. అయితే ఎప్పుడైతే ఆ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడో, ఏ మనుషుల మధ్య అతను అవమానించబడ్డాడో ఆ మనుషుల మధ్య యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచి మనుషుల మధ్యలో తిరిగే విధంగా యేసు ప్రభు అతన్ని చేశాడు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు ఏ దుఃఖంలో ఏ పరిస్థితిలో ఉన్నా కావచ్చు, ఈరోజు నువ్వు మనుషులకు దూరంగా ఉంటున్నావు, నీ పరిస్థితిని బట్టి నువ్వు మనుషులకు దూరంగా ఉంటున్నావు. అయితే దేవుడి దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే గనక, ఈరోజు నువ్వు యేసు ప్రభు దగ్గరికి రాగలిగితే గనక నిన్ను మరలా నీ అవమానాలన్నీ కొట్టివేసి, నీ దుఃఖాలన్నీ కొట్టివేసి నీకు దేవుడు ఈరోజు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో చూస్తే అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మన తలల మీద నిత్యానందం ఉంచబోతున్నాడు. ఆయన మన దుఃఖాన్ని, నిట్టూర్పుని కొట్టివేసి మన తలల మీద నిత్యానందాన్ని దేవుడు ఉంచబోతున్నాడు. ఈరోజు నువ్వు మనుషుల్లోకి రావట్లేదు నీ పరిస్థితిని బట్టి. ఈరోజు నువ్వు గనక యేసు ప్రభు దగ్గర గనక వస్తే నీ పరిస్థితిని మార్చి నువ్వు మనుషుల్లో తిరిగే విధంగా, నీ సమాజంలో, నీ చుట్టాల మధ్య, నీ ఫ్యామిలీ మధ్యలో నిన్ను తలెత్తుకునే విధంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఈ మాట నమ్మితే నువ్వు కామెంట్ సెక్షన్లో తెలియజేయి, ఐ బిలీవ్ ఇట్ అని. నువ్వు నమ్మితే ఈరోజు దేవుని మహిమను చూడబోతున్నావు. నమ్ము, దేవుడు నీ జీవితాన్ని మార్చిపోతున్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడ యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, సృష్టికర్త, పరిశుద్ధుడ నీకు వందనాలయ్యా. ఈరోజు వాళ్ళకున్న పరిస్థితులను బట్టి అయా మనుషులతో కలవలేని విధంగా ఈరోజు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ప్రభువా. అయా ఎన్నో అవమానం, నేను మనుషుల మధ్యకి వెళ్తే నాకు అవమానం జరుగుతుంది, నేను మనుషుల మధ్యలోకి వెళ్తే నన్ను అవమానిస్తారు మనుషులని. అయ్యా వాళ్ళు ఎన్నో వాళ్ళ ఫంక్షన్స్కి, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి ఏం చెప్పినా మనుషులకి దూరంగా ఎలోన్గా జీవిస్తూ ఉన్నారు అయ్యా వాళ్ళ పరిస్థితిని బట్టి. అయ్యా ప్రభువా, అలాంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారితో ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. అలాంటి వాళ్ళ జీవితాన్ని ఈరోజు మీరు మార్చిపోతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. కృప చూపించండి, సహాయం దయచేసి వాళ్ళ జీవితాన్ని మార్చి కృప చూపించమని యేసు నామములో అడిగి పెడుతున్న ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ప్రాఫిటిక్ బోర్డ్ ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను.
భయపడొద్దు. నీకున్న ఏ పరిస్థితిని బట్టి భయపడొద్దు. నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు మనుషులకు దూరంగా ఉంటున్నావు. కానీ ఈరోజు దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చి నీ దుఃఖాన్ని నిట్టూర్పుని కొట్టివేసి నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చిపోతున్నాడు. నమ్ము, దేవుని మహిమ చూస్తావు. ఈ వాక్యం ద్వారా నువ్వు దీవించబడితే ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయి. డైలీ ప్రాఫిటిక్ వర్డ్ వినడానికి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.